ఫ్రెండ్స్ మనకి రియల్‌మీ పీ సిరీస్ నుంచి త్వరలో ఒక బిగ్ అప్‌డేట్ అయితే రాబోతుంది. రియల్‌మీ పీ4 పవర్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుందనమాట. యాక్చువల్‌గా రియల్‌మీ పీ4 పవర్ అనేది మనకి రియల్‌మీ పీ సిరీస్‌లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మొబైల్‌ని. ఇంతవరకు రియల్‌మీ పీ సిరీస్‌లో ఆ పవర్ అనే మొబైల్ ఎప్పుడు లాంచ్ అవ్వలేదు. సో, నాకు మెయిన్‌గా ఈ మొబైల్‌లో నచ్చిన డిపార్ట్‌మెంట్ ఏమంటే బ్యాటరీ డిపార్ట్‌మెంటు. అస్సలు నేను ఊహించలేదనమాట. అటువంటి బ్యాటరీ కెపాసిటీ పెట్టారనమాట. మాక్సిమం ఇది మనకి 10,000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. ఫస్ట్ టైమ్ మనకి రియల్‌మీ ఇంత పెద్ద బ్యాటరీతో ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తుందనమాట. అంటే మనకి రియల్‌మీ పీ సిరీస్ రాను రాను ఏమంటే బ్యాటరీని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాయి. మనకి లాస్ట్ ఇయర్ రియల్‌మీ పీ4 5జీలో కూడా ఆల్మోస్ట్ 7000 ఎంహెచ్ బ్యాటరీని అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, చాలా మందికి కావాల్సింది అదే కదా! బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటే ఒక 2-3 డేస్ వరకైతే యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూయస్‌గా. ఇలా వీళ్ళు బ్యాటరీ డిపార్ట్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట. అయితే మెయిన్‌గా గేమింగ్ యూజర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వగలదు. సో, ప్రెజెంట్ ఎప్పుడు లాంచ్ అవుతదో ఇన్ఫర్మేషన్ తెలీదు గానీ, కాకపోతే రియల్‌మీ యాప్‌లో ఇది కమింగ్ సూన్ అని వీళ్ళు టీజ్ అయితే పెట్టారనమాట. ప్లస్ మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే మీద రాబోతుందనమాట. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇన్‌స్పే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో, థిక్‌నెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి పెన్సిల్ ఎలా ఉంటది? పెన్సిల్ పట్టుకున్నా కదా నేను చేతిలో. కనిపిస్తుందా పెన్సిల్ మీకు? ఈ పెన్సిల్ ఎంత థిక్‌నెస్ ఉంటే ఈ ఫోన్ కూడా ఇంత థిక్‌నెస్ ఉంటదని వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఇంకా డిజైన్ విషయానికొద్దాం. డిజైన్ అయితే బావుంది. కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్‌గా ఉందన్నమాట. డిస్‌ప్లే విషయానికొద్దాం. 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఆమ్లెడ్ డిస్‌ప్లే మీద రాబోతుంది. చాలా బావుంటది. మనకి కర్వ్డ్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అనేది. అలాగే ఇక్కడ 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ కదా! స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటది. ప్లస్ మనకి ఇందులో హెచ్‌డిఆర్10+ సపోర్ట్ ఉందనమాట. హెచ్‌డిఆర్10+ సపోర్ట్ మీకు ఎటువంటి సందర్భాలు యూజ్ అవుతదంటే, మీకు కొన్ని మూవీస్ హెచ్‌డిఆర్10+కి సపోర్ట్ చేస్తది. అటువంటి మూవీస్‌కి ఈ ఫీచర్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు హైయర్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంటదనమాట. డిస్‌ప్లే కూడా చాలా బ్రైటర్‌గా ఉంటది. L1 సపోర్ట్ ఉంటది. అంటే మీరు అమెజాన్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్ కంటెంట్ అనేది చాలా బెటర్‌గా వాచ్ చేయొచ్చు. మాక్సిమం హెచ్‌డి క్వాలిటీ పైన మీరు వాచ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికొద్దాం. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు గానీ, కాకపోతే నేను చెప్తాను. నా ఎక్స్‌పెక్టేషన్ చెప్తున్నాను. LPDDR5X ఉంటది. లేకపోతే 4X ఉంటది. మాక్సిమం 4X రాబోతుంది. మనకి ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కాబట్టి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ మీద మనం ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ పెట్టుకోకూడదు. LPDDR4X ఉంటది. ఆ తర్వాత యూఎఫ్ఎస్ 2.2తో మాక్సిమం అయితే ఉండబోతుందనమాట. ఇందులో మనకి హైపర్ విజన్ AI చిప్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ చిప్ గేమింగ్ సందర్భాల్లో యూజ్ అవుతది. అంటే మనం బీజీఎంఐ గానీ, ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు ఈ హైపర్ విజన్ చిప్ అయితే యూజ్ అవుతదనమాట. యాక్చువల్‌గా ఈ హైపర్ విజన్ చిప్ ఇంటెన్షన్ ఏమంటే గేమింగ్ పర్ఫార్మెన్స్‌ని, గేమింగ్ స్టెబిలిటీని అయితే మనకి ఇంక్రీజ్ చేస్తదనమాట. చాలా బావుంటది. మనకి గేమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా. లాస్ట్ ఇయర్ కూడా రియల్‌మీ పీ4 సిరీస్‌లో ఈ చిప్ అయితే యూజ్ చేశారనమాట. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకిది రియల్‌మీ యూఐ 7.0 రాబోతుందనమాట. అలాగే ఇక్కడ 3+4 ఇయర్స్ వరకైతే వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. ఇలా మనకి డిఫరెన్షియేషన్ అయితే ఉంటది. ఇందులో కూడా మనకి ఏఐ ఫీచర్స్ ఉంటాయన్నమాట. మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే ఈ రియల్‌మీ మొబైల్స్‌లో ఏఐ జెన్ ఎడిట్. ఈ ఫీచరు చాలా రోజుల నుంచి తెస్తున్నారనమాట. ఎరేజర్ ఉంటది, ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఉంటది, సర్కిల్డ్ సెర్చ్ ఉంటది, గూగుల్ ట్రాన్స్లేటర్ ఇలా చాలా ఏఐ ఫీచర్స్ ఇందులో మనకి ఇంక్లూడ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మీరు మెయిన్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ కెమెరా అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ కెమెరా కూడా 2 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ ఇచ్చారనమాట. ఇంకా ఫ్రంట్ 16 ఎంపీ అంటున్నాం కాబట్టి పర్లేదు ఫ్రంట్ ఫోటోస్ కూడా కొంచెం డీసెంట్‌గా కవర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080పీలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికొద్దాం. ఇదే ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ ఈ మొబైల్‌లో. ఇది మనకి 10,000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. 10,000 ఎంహెచ్ బ్యాటరీ అంటే వెరీ బిగ్గెస్ట్ అనమాట. ఈజీగా మనకు 7 డేస్ వరకైతే కంటిన్యూస్‌గా వాడొచ్చనమాట నార్మల్ యూజర్స్ అయితే. సో, లేదు ఒకవేళ నేను ఎక్కువ హెవీగా యూజ్ చేస్తానంటే మీకు 7 డేస్ రాదు. మాక్సిమం 3-4 డేస్ అయితే రావచ్చు. ఇందులో 45 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
27 వాట్స్ వరకైతే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4 ఇయర్స్ వరకైతే బ్యాటరీ హెల్త్ ఉంటదని వీళ్ళు గ్యారంటీ అయితే ఇస్తున్నారనమాట. 4 ఇయర్స్ వస్తదంటే ఏమైనా బెస్ట్ అని చెప్పొచ్చు. 2 అవర్స్ వరకు కంటిన్యూస్‌గా గేమ్స్ ఆడినా గానీ మీకు స్టిల్ 86% వరకైతే మీకు బ్యాటరీ అయితే హెల్త్ ఉంటదనమాట. సో, ఇంక ఓవరాల్‌గా మనం ఈ మొబైల్ ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఏమంటే లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేసేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.